यमीनाम् उपलालयन्तीं मदालसां मञ्जुलवद्विलासां महेन्द्रनीलद्युतिकोमाङ्गीं मातरङ्गकन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुसुमरागशोणे कुन्द्रे सुपाशां कुशपुष्पवानहस्ते नमस्ते जगदीशमातः श्रीं तारातनगर्भितां सौक्तीं कलां शिश्रीं संवर्णां परधारिणीं परसुधा सौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां षड्भूषितां उज्ज्वलां स्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं तन्वी विजुगलञ्चि पुस्तकमुचेतं भूमितिं पुनादिल्लं वल्गुलञ्चिरिं घनमुगा सुशब्दं कुशो भिल्लं वल्सुमुनादुवत्पुनं सम्प्रीतिं जगन्मोहिनी गुलाब्जाक्षी भगवती भारती पूर्णीं तु बिम्बानना मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं मातात्मजं वरदयूधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि आपदापहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् श्रीरामचन्द्रं कृतवादिजातं सीतामुखाम्बोरुहचिञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। हरिः ओम्। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం. అందులో కింద ఒక కర్ర పెడతారు, మీద కొద్దిగా సూటి లాంటిది పెడతారు, పైన ఒక కర్ర పెడతారు. మంత్రములతో ఈ కింది కర్ర మీద పై కర్ర మీద రాపాడిస్తే అందులోంచి అగ్ని పుడుతుంది. అలా పుట్టినటువంటి అగ్నిహోత్రం లౌకిక అగ్ని పనికిరాదు. అగ్నిపుల్లల గీసి అవి తెలియకూడదు. నిజంగా పూజలో కూడా అగరవత్తులోనే దీపారాధన అన్నారు కర్మానుష్ఠాన తీరికలు. అందుకని ఆ లౌకికాగ్ని పనికిరాదు కాబట్టి ఆవిని వధిస్తాడు. ఆ కింద కర్ర పెట్టి పైన ఎండు కర్ర పెట్టి ఆ మధ్యలో దూది వధిస్తాడు. కుమారుడు కలుగుతాడన్నాడు. అది ఎంత అందంగానో వ్యాస హృదయాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. అందులో రహస్యం ఏమంటే లోపల ఆయన పరివేదన చెందుతున్నాడు. ఎంత పరివేదన చెందాడంటే పొరపాటున ఒక స్త్రీని అపేక్షించినంత మాత్రము చేత పురూరవుడనేటటువంటి చక్రవర్తి అంతటి వాడు భ్రష్టుడయ్యాడు. ఇందుచేత భ్రష్టుడయ్యాడు. వ్యాసులు లోపల కలుసుకున్నారు దాన్ని ఒకసారి ఆ వృత్తాంతాన్ని. పూర్వకాలంలో షట్చక్రవర్తుల్లో పురూరవుడని చక్రవర్తి ఉండేవారు. ఆయన నిన్నటి రోజు నేను చెప్పానే, బుధుడు ఇలాదేవి యొక్క సంగమ కారణం చేత జన్మించాడు. ఆయనకి ఒకనాడు ఊర్వశి తటస్థించింది. ఇక్కడ ఆయన మనస్సు ఆ ఊర్వశి ఎందుకు ప్రచోదనం చెందింది. ఆ ఊర్వశి అంటే నాకు 3 నియమాలు ఉన్నాయి, ఆ 3 నియమాలకి నీవు అంగీకరిస్తే నేను నీతో సాంసారిక జీవితమును గడపడానికి అభ్యంతరం లేదండి. ఏమిటి నీ కోరికలను అడిగారు. 1, నేను నెయ్యి మాత్రమే తింటాను, నువ్వు ఒప్పుకోవాలి. దానికి నువ్వు ఏం తింటే నాకు తినమన్నది. నాకు 2 పొట్టేళ్లున్నాయి, గొర్రె పిల్లలు, వాటిని నువ్వు కాపలా కాయాలి. ఆయన చక్రవర్తి, ఆయన ఎన్నో సామ్రాజ్యముల రాజులు, ఆయనకి సామంతులు. ఆవిడ తెచ్చిన 2 గొర్రె పిల్లల్ని కాపలా కాయమని, బయట వాళ్ళు పనికిరారు, నువ్వు కాపలా కాయాలి. అలాగే కాస్తానన్నాడు. ఎంత దిగజారిలో చూడండి. కాదు 3వ నియమం ఉంది. ఒక్క సంగమ సమయంలో తప్ప అన్య సమయములలో ఎప్పుడూ నువ్వు దిగంబరంగా కనపడకూడదు. అలాగే యజ్ఞం మానేశాడు, యాగం మానేశాడు, క్రతువు మానేశాడు, అగ్నికార్యం మానేశాడు, రాచరికం మానేశాడు, రాజ్యపాలన మానేశాడు, మంత్రులతో చర్చలు మానేశాడు. ఊర్వశితోడిదే జీవితం. అందులోనే ఉందండి రహస్యం అంతా. నెయ్యి తింటుంది. నెయ్యి ఎంత తింటే ఇంకా చాలనిపిస్తుంది. అగ్నిహోత్రంలో నెయ్యి పోతే అగ్నిహోత్రం ఆడుతుందా? ఎంత అనుభవిస్తే కామం తీరుతుంది. దాని పట్ల వైరాగ్యం ఏర్పడాలి. కానీ అందుకని ఎన్ని సంవత్సరములు ఆవిడతో ఆనందం అనుభవించాడు. కానీ ఇంద్రుడు ఉన్నాడు. అంటే ఇంద్రియముల పటుత్వం అంతకాలం ఉంటుందా? ఇంద్రుడు చూశాడు దేవలోకంలో. చూసి ఊర్వశి లేని దేవసభ వెరగలపోతోంది, ఆవిడ్ని వెనక్కి తీసుకురండి. ఆవిడ్ని తీసుకురావాలంటే గొర్రె పిల్లల్ని పురూరుడు రక్షించాలి. పురూరుడికి తెలియకుండా గొర్రె పిల్లల్ని పట్టుకొచ్చేయండి అంటే గంధర్వులు 2 బయలుదేరి వచ్చి ఇలాగే మంచి చీకటిగా ఉండి వర్షం పడుతోంది. పురూరుడు ఊర్వశితో మంచి సంతోషంగా క్రీడిస్తున్నాడు.
చీకటిలో వెళ్ళి వాళ్ళ గొర్రె పిల్లల్ని పట్టుకొచ్చేస్తున్నారు. పట్టుకొస్తున్నటువంటి సమయంలో గొర్రె పిల్లలు రెండు పెద్ద ఆక్రమణ చేసి, నీకు ముందే నియమని చెప్పాను, నా గొర్రె పిల్లలు ఏడుస్తుండగా నువ్వు నాతో ఆనందంగా గడుపుతావా, నువ్వు వెళ్ళి గొర్రె పిల్లల్ని కాయేసి. అటువంటి స్థితిలో ఊర్వశితో సంగమిస్తున్నటువంటి పురూరవుడు చీకటిగా ఉంది కదా అని ఒట్టి మీద బట్ట లేకుండా గబగబా గొర్రె పిల్లల కోసం పెట్టాడు. ఇదే కరమని ఇంద్రుడికి పర్జన్యుడని పేరైన వర్షం ఆయన చేతిలో ఉంటుంది. ఒక మెరుపు మెరిపించాడు. ఆ మెరుపు యొక్క కాంతిలో దిగంబరంగా ఊర్వశికి కనబడ్డాడు. ఆవిడ వెంటనే పరిస్థితించి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే కొన్ని వందల సంవత్సరాలు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఊర్వశ. చిక్కి శల్యమై ఎత్తిపించడమై ఆఖరికి కురుక్షేత్రంలో కలుసుకున్నాడు. ఆవిడ కలుసుకుని ఊర్వశి నీకోసమే ఏడుస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయావు, నీకోసం శరీరం విడిచిపెడతానన్నాడు. అంటే ఆవిడండి, ఎంత పిచ్చివాడివిరా నువ్వు, నేను సేవ చేసేది, నువ్వు అడిగావు, కొంతకాలం నీతో ఉన్నాను, అలాంటిది నువ్వు చక్రవర్తివి, నా మీద మనసు పడేసుకుని రెండు గొర్రెలు కలిసావు, నేను ఎలా చెప్తే అలా నడిచావు, నేను నీ తింటా అంటే ఒప్పుకున్నావు, ఇంకా నా కోసం తిరుగుతున్నావా, ఎంత పిచ్చివాడివి ప్రభు. అదుపు లేని కామము ఎటువంటి స్థితికి తీసుకెడుతుందో, సహధర్మచారిగా చేపట్టవలసినటువంటి భార్యతో ధర్మమునకు అడుగు వెయ్యకపోతే కామపత్నిగా చూస్తే అది ఎంత ప్రశస్తమునకు తీసుకెడుతుందో నువ్వే ఉదాహరణ. ఇప్పటికైనా మనసు మరల్చుకుని ఇంటికి పోరా అంటే పురూరవుడు. అలా పురూరవుడు ఒక దేవదేశ్యతో రమించినంత మాత్రం చేతనే అంత దుర్గతిని పొందాడే, ఇంకా నేను కొడుకు కోసమని ధర్మపత్నిని తెచ్చుకోనా అని బెంగ పెట్టుకుంటున్నాడు ఆయన. బెంగ పెట్టుకుంటుంటే కనపడింది కృతాక్షి. కృతం అంటే ఏమిటండి? నెయ్యి. నెయ్యి అంటే ఏమిటి? నెయ్యికి ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. పాలు ఉంటాయి, పాలు తీసుకొచ్చి మీరు కాచారనుకోండి, కాచి తోడు పెడితే పెరుగు అవుతుంది. ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది, ఆ వెన్నని కాస్తే నెయ్యి వస్తుంది. వీటన్నింటికి మొదలైంది పాలు, నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యిని కాయండి, నెయ్యే వస్తుంది. అలా మొదలండి, నెయ్యే వస్తుంది. కలుగుతుంది, తోడుకుంటుంది అంతే తప్ప ఇక నెయ్యి మరొకటి అవ్వదు, ఇక నెయ్యిగా ఉండిపోతుంది అంతే. ఇప్పుడు ఈ నెయ్యిని తెచ్చి పాలు చేయండి, మళ్ళీ అవ్వదు, నెయ్యిగానే ఉంటుంది. పాలల్లోంచే వచ్చి ఉండొచ్చు, కానీ తిరిగి తాను మాత్రం పాలవదు, నెయ్యి వేరొకటి అవ్వదు. అంటే ఏమిటి? ఈ జాయతే గచ్చతే ఇది జగత్ అని పేరు. ఇది వస్తుంది వెళ్ళిపోతుంది జగత్తు, కానీ వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తు అంతటికి ఆధారమైనటువంటి పరమాత్మ దర్శనము కలిగిన నాడు ఇంకా అది మారేటటువంటి అవకాశం లేదు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. సర్వత్ర అటువంటి వారికి దర్శనంలో ఏం చూస్తుంటారు? బ్రహ్మమునే చూస్తుంటాడు. నెయ్యి మాత్రమే కనపడుతుంది, అందులో ఇంకా మార్పు ఉండదు, అది లోపల తోడుకుపోయి ఉండిపోతుంది ఆ జ్ఞానం. అటువంటి జ్ఞానభాస్కరుడై నిలబడుతాడు వ్యాసుడు. అప్పుడు ఆయనకి కామంతో పనెక్కడ తీయాలి. అప్పుడు చిలుక కనిపింది అయిందన్నారు. చిలుక అంటే ఏమిటి? చిలుకకి 3 లక్షణాలు ఉంటాయి. చిలుక ఒళ్ళంతా ఆకుపచ్చగా ఉంటుంది, ముక్కు ఎర్రగా ఉంటుంది. చిలుక పలుకులకి ప్రసిద్ధి, అది పడుకు చిలక అన్నారు. వయస్సులో ఉన్న చిలక. ఈ 3 లక్షణాలున్న చిలక కనిపింది వ్యాసుల వారిని. ఏమిటంటే ఈ 3 లక్షణాలు? ఒళ్ళంతా ఆకుపచ్చగా ఉంది, ముక్కు ఎర్రగా చిలక ఎందుకు ఉంటుందో తెలుసా? ఇది ఆచార్యుల యొక్క స్థితి. మహాపురుషులైనటువంటి వారు లౌకికమైనటువంటి వ్యాసాంగమునందు నడువవలసి వచ్చినప్పుడు విముఖలై నడుస్తారు. పరమేశ్వరుని యొక్క ప్రీతి కొరకు కర్మలను ఆచరించవలసి వచ్చినప్పుడు, పరమేశ్వర సంబంధమైన మాట చెప్పవలసి వచ్చినప్పుడు వారి ముఖము, వారి శరీరము వైవర్ణ్యాన్ని పొందుతుంది. అపారమైన ఆనందంతో కాంతి మారుతుంది. ఆ ముఖంలో ఆర్ద్రత కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అలా కనపడినటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి ముఖము ఎక్కడుందో అది ఆచార్యుడి, అది చిలుక. ఆ చిలుక పలుకులకి ప్రసిద్ధి. చిలుక ఏం చేస్తుంది? చిలుక తాను చదవదు. చిలుకకి ఇంట్లో వాళ్ళు నేర్పుతారు, ఏమి నేర్పితే అదే నేర్చుకుంటుంది చిలుక. ఆ చిలుకకి వేదం మండలేశ్వరుడి ఇంటి ముందు ప్రమాణం గురించి చర్చించుకునేది చిలుకలు. ఏమి నేర్పితే అది పలుకుతుంది. తన ఆచార్యుల వద్ద తాను ఏమి నేర్చుకున్నాడో అదే పరమ రహస్యమని తెలుసుకుని దాని యందు అపార విశ్వాసంతో అదే పలుకుతాడు శిష్యుడు. నేను ఏమి చెప్పినా ఇది మా గురువుల యొక్క కటాక్షమని గురువులకి నమస్కారం చేసుకుని చెప్పుకుంటాడు. అందుకని ఏమవుతుంది? చిలుక యొక్క స్థితి అంటే ఆచార్యుల యొక్క స్థితి. అది పడుచు చిలుక. పడుచుతనం అంటే ఏమిటి?
కాలగతిలో పడుచుదనం అనేటటువంటిది మనందరికీ కావలసినది. మనం అందరం ఏమనుకుంటాం? పడుచుదనం కావాలనుకుంటాం. బాల్యం అక్కర్లేదు, కౌమారం అక్కర్లేదు, వార్ధక్యం అక్కర్లేదు, మనకి యవ్వనం కావాలి. ఎప్పుడూ యవ్వనంలో ఉండాలని కోరుకుంటాం. కానీ అది ఉండదు, దాని అసాధ్యం కూడా వెళ్ళిపోతుంది. కాలగతిలో యవ్వనం వెళ్ళిపోతుంది. కానీ పడుచు చిలుక అంటే ఏదో తెలుసండి, కాలగతిలో నశించినటువంటి యవ్వనము కలిగినటువంటి వాడు. కాలగతిలో నశించిన యవ్వనం ఎలా ఉంటుందంటే అసలు అలా ఉంటుందా ఎక్కడైనా? ఉంటుందన్నారు. ఎప్పుడు ఉంటుంది? దక్షిణామూర్తి స్తోత్ర ప్రార్థనా శ్లోకాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. చిత్రం వటతరో మూలే వృద్ధా శిష్యా గురు యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. వటవృక్షం కింద కూర్చున్నటువంటి దక్షిణామూర్తి యువకుడు, ఆయన చుట్టూ కూర్చున్నటువంటి శిష్యులు వృద్ధులు. గురువు గారు నోటి మాట చెప్పలేదు, ముద్ర పట్టారు, శిష్యులందరికీ అర్థమైపోయింది. ఇది విచిత్రం. ఏమిటి యువకుడంటే? యువకుడంటే కాలము యొక్క గతికి లొంగక శక్తి సామర్థ్యములతో నిలబడగలిగినటువంటి వాడు. ఆ శక్తి ఎక్కడి శక్తి? అది బయట శక్తి కాదు. శరీరము కాలములో మార్పు చెంది పడిపోతుంది, కానీ లోపల ఉండేటటువంటి ఆత్మ మాత్రం ఎన్నడూ మారుతుంది. అది మీరు బాల్యంలో ఉన్నప్పుడు సాక్షి మాత్రంగా ఉండి చెప్తూనే ఉంటుంది. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు లోపల సాక్షి మాత్రంగా ఉంటుంది. మీరు వార్ధక్యంలో ఉన్నప్పుడు సాక్షి మాత్రంగా ఉంటుంది. ఆత్మతో సాదాస్యము చెందగలిగితే రమణ మహర్షిలా శరీరము పడిపోతున్నప్పుడు కూడా ఆత్మ సాక్షి మాత్రంగా చూస్తూనే ఉంటుంది. అందుకని అది కత్తి చేత నరకబడదు, అగ్ని చేత దహింపబడదు, నీటి చేత తడుపబడదు. అది ఆత్మ యొక్క స్థితి. అటువంటి ఆత్మస్థితిలో రమించగలిగినటువంటి ఆచార్య స్థితిని పొందడం, చిలుకని చూసి ప్రేరణ చెందడం. అప్పుడు ఎటువంటి పిల్లాడు పుట్టాలి? ఆయనకి క్షేత్రమునందు కాని సంసారమునందు కాని ఆసక్తి లేదు. అందుకని అయోనిజుడై అరణిని మధిస్తే వచ్చేది అగ్నిహోత్రం రావాలి. అగ్ని ఏం చేస్తుంది? దగ్ధం చేస్తుంది. జ్ఞానం అనేటటువంటి అగ్ని ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని దహిస్తుంది. అందుకని ఆ జ్ఞానమే మూర్తి భవించింది పరమశివుని యొక్క కటాక్షం చేత. మూర్తి భవించి అయోనిజుడై, కర్మ సంబంధంగా వచ్చిన వాడు కాడు కర్మ అనుభవించడానికి. అందుకని ఆయన యోనిలో ఉండవలసిన బాధ లేదు, ఆయన గర్భవాసం చెయ్యరు. అయోనిజుడై వ్యాసుడి కుమారుడిగా అరణిలోంచి ఆవిర్భవించారు. అది సుఖజనముల్లో ఉన్నటువంటి రహస్యం. దాన్ని పైకి మాత్రం అందమైనటువంటి కథగా అరణిని మధిస్తుంటే సుఖబ్రహ్మ ఆవిర్భవించారన్నారు. ఆవిర్భవించినటువంటి సుఖబ్రహ్మ ఆ పిల్లవాడు అవగానే, ఓ చిన్న పిల్లవాడు అవగానే ఆకాశంలోంచి కింద పడ్డాయన్నారు. అంతరిక్ష పపాపోర్జాం దండం కృష్ణాజినం శుభం కమండలు కథాదిత్య సుఖస్యాత్రే ద్విజోత్తమా అన్నారు దేవీ భాగవతంలో. ఇందులో అంతరిక్షాత్మపాపోర్వ్యాం, ఆ పై నుంచి ఉల్లి మీద భూమి మీద పడ్డాయి. ఇది ఆయన వేసుకుని కూర్చునేటటువంటి కృష్ణార్జునం, ఆయన పట్టుకునేటటువంటి కమండలం, ఆయన చేతి కింద పెట్టుకునేటటువంటి బ్రహ్మదండం. ఇవి కనీసం ఒకరు ఇచ్చినవి కూడా పోవు. అంతరిక్షం నుంచి వచ్చే అంటే సుఖబ్రహ్మ యొక్క ఆవిర్భావము. ఆయన ఎంతటి మహాపురుషుడో ఆ పేరు చెప్పగానే మనలో ఉన్నటువంటి కల్మకములు దట్టమైపోతాయి. అంతటి మహాపురుషుడు శుకుడంటే. అందుకని అలా ఆవిర్భవిస్తే తండ్రి గారు సంప్రదాయంలో గురువుని సేవించాలి కనుక బృహస్పతి దగ్గర విద్యాభ్యాసానికి పెట్టారు. ఆయన దగ్గర పాఠములు నేర్చుకుని గురువుకి సంభావన ఇచ్చి తిరిగి వచ్చారు. వచ్చిన తరువాత వ్యాసుడు కోరుకున్నారు, కుమారా, అందరలా నువ్వు కూడా పితృరుణం తీర్చుకోవడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించి ఒక చక్కని భార్య ఒక దానిని పొంది నాకు ఒక మనవణ్ణి అందిస్తే నా కంటి ముందు మనవల్ని చూసుకుని నేను ఆనందం పొందాలని కోరుకుంటున్నాను అన్నారు. ఇవన్నీ రహస్యాలంటే నిజంగా వ్యాసుడి మాట చెప్తారా? అసలు కుమార సంభవ సమయంలోనే అంతటి జ్ఞాని వ్యాసుడికి మాట, శుకుడికి మాట చెప్తారాయన. కానీ వాడు చెప్పకుండా ఉండకూడదు. తండ్రి వంశానువృద్ధిని కోరాలి ప్రయత్నపూర్వకంగా. అందుకని వివాహమునందు ప్రచోదనం చెయ్యాలి తప్ప సన్యాసాశ్రమనందు తండ్రి తనంత తానుగా ప్రవేశపెట్టకూడదు. అందుకని వ్యాసుల వారు కూడా ఆ మాట చెప్పారు. నువ్వు
వివాహం చేసుకుని పిల్లల్ని కంటే ఆ మనవల్ని చూసుకుని ఆనందం పొందాలని ఉంది అన్నాడు. ఆయన అన్నాడు, నాన్న నన్ను గృహస్థాశ్రమంలో ప్రవేశించమని చెప్తున్నావు, ఒక భార్యని పొందమంటున్నావు, దానివల్ల సుఖం ఉన్నదని చెప్తున్నావు, కిం సుఖం మనుషేలోకే గృహితామని రామయం. నిజం చెప్పు నాన్న, ఆ దుఃఖం విద్ధం సుఖం ప్రాజ్ఞ నవదంతి సుఖం కిలా. నిజమైనటువంటి మాట చెప్పు నాన్న, ఈ లోకంలో ఎవరైనా సంసారములో ప్రవేశించడము చేత మేము సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం, మాకు ఏ బాధ లేదు, మేము ఆనందంగా గృహస్థాశ్రమంలో పరమేశ్వరుణ్ణి చేరుకోగలుగుతున్నామన్నవాడు ఉన్నారా? ఒక్కడు లేదు. అందరూ శంకరులు అంటారు, నడినీ జలగత జలమతి తరణం తప్పజీవితం అతిశయిత ఫలం విద్యమానగ్రస్తం లోకం శోకట హంస సమస్తం. అరే తామరాకు మీద నీటి బొట్టంత తాత్కాలికమైనటువంటి జీవితంలో మళ్ళీ భార్యని, బిడ్డలని, సంసారమని, వ్యాధులని, రోగాలని, ఐశ్వర్యమని, దరిద్రమని అనేకమైన క్లేశములతో పొట్టు మిట్టాడి ఈ ప్రపంచం నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది రాను శంకరాచార్య వారు. లోకం శోకట హంత సమస్తం, శోకంతో చచ్చిపోయింది ఈ ప్రపంచం. అలాంటిది ఎవరు సుఖపడ్డారు నాన్న? కింసుఖం మనుషేలోకే పుహితాంత నిరామయం. నిజం చెప్పు, ఎవరు సుఖపడ్డారు ఈ లోకంలో? నన్ను వివాహం చేసుకుని నీకు మనవణ్ణి ఇవ్వడం కోసం గృహస్థాశ్రమంలో ప్రవేశించమంటున్నావు, నాకు ఇష్టం లేదు నాన్న, నేను ప్రవేశించనని అనేసరికి వ్యాసుల వారు కమ్ముతున్నారు. ఇది ఇంత మాట అంటున్నాడు కుమారుడని. నాయన అలా అనకూడదు, అది చాలా దోషం. నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించి తీరాలి. ఇది దేవతల వరకు ఈ కట్టుబాటు ఉంది. నేను దేవీ భాగవతం అనేటటువంటి గ్రంథాన్ని తయారు చేశాను. అది ఏకవాక్యం శ్రీ మహావిష్ణువుకి వినపడింది మొట్టమొదట. ఆయన వటపప్రసాయిగా పడుకుని ఉండగానే ఇలా పిల్లవాడిని ఎందుకు అయిపోయాను, ఎక్కడి నుంచి వచ్చానని ఆలోచిస్తున్నారు. ఆనాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పలుకున వచ్చి చెప్పింది, అంతా అమ్మ శక్తి తప్ప వేరొకటి లేదు. ఆ అమ్మవారి పలుకున లక్ష్మీ అంశగా నేను నీ పక్కకి వచ్చాను, నువ్వు స్థితికారుడవయ్యి లోకములను నిలబెట్టాలని చెప్పింది. త్రిమూర్తులంతటి వారు సంసారంలో ప్రవేశించారు. కాబట్టి ఆయన నువ్వు ప్రవేశించకపోతే ఎలాగా ప్రవేశించమన్నాడు. సద్దేమీరా వీల్లేదు, నేను సంసారంలో ప్రవేశించానన్నాడు శివుడు. తండ్రికి క్లేశం కలిగి ఇలా కాదు, సంసారములో ఉండి సుఖపడినటువంటి జ్ఞాని ఉన్నాడా? ఇది కదా నీ ప్రశ్న. సంసారములో ఉండి సుఖపడి 10 మందికి మార్గము చూపించగలిగిన జ్ఞాని ఉన్నాడు. మిథిలా నగరమును ఏలేటటువంటి జనక మహర్షి ఉన్నారు. వెళ్ళి వారి దర్శనించి వారు గృహస్థాశ్రమంలో భార్యతో బిడ్డలతో ఉంటూ రాజ్యం చేస్తూ కూడా ఎంతటి మోక్షాధికారిగా ఉన్నాడో ఒకసారి చూసిరా అన్నారు. తప్ప నిజంగా అటువంటి మహాపురుషుడు ఉంటే చూసి రావాల్సిందే నాన్న అన్నారు. అంటే వ్యాసుడు ఒక కండిషన్ పెట్టాడు, నువ్వు జనకుడితో మాట్లాడిన తరువాత మాత్రం ఎక్కడికి వెళ్ళకూడదు, తిరిగి ఇక్కడికే రావాలని చెప్పాడు. ఎందుకని అట్నుంచి అటు సన్యాసాశ్రమం ముందుకు వెళ్ళిపోతాడేమో, ఇది జనకుడి దగ్గర కానీ ఒకవేళ మా మనసు మారిపోతే ఇక్కడికే రావాలని చెప్పాడు. అలాగే వస్తానన్నాడు. 3 పర్వతములు దాటి మిథిలా నగరానికి వెళ్ళారు. నిజంగా చదవాలంటే అది ఎంత మోత్కృష్టంగా ఉంటుందో బాగా దేవీ భాగవతంలో. అంటే ఆ శుకుని యొక్క వైరాగ్యం చదవాలి. నిజంగా అది పుట్టుకతో వచ్చింది. ఎక్కడి ఎందుకు రాదంటే ఆ తండ్రి భావనలో ఉన్నప్పుడు. అందుకని వెళ్ళాడు ఆయన. అక్కడ ప్రతిహారి కనబడ్డాడు నగరపాలకుడు. ఈయన సుఖబ్రహ్మని చూసి, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఎందుకు పెడుతున్నావు, నువ్వు ఈ నగరానికి చెందినవాడివి కావు, కొత్తవాడివి, నీకు లోపల ఏం పని, ఎందుకు వచ్చావు, లోపలికి ప్రవేశం లేదన్నాడు. వెంటనే శుకుడు అన్నాడు, మనమైతే ఏమంటాం, జనక మహర్షి దర్శనానికి వచ్చామండి, వారితో 4 మాటలు మాట్లాడాలి, నేను వ్యాసపుత్రుణ్ణి అంటాం. శుకుడు అన్నాడు, ఇది అమాయకత్వం. అంటే ఇంత గొప్ప జ్ఞాని రాజు, ఈ రాజు జ్ఞాని, శరీరం తనది కాదు, లోపల ఆత్మ అన్నదే తెలుసని మా నాన్న చెప్పాడు. నేను ఆయన దర్శనానికి 3 కొండలు దాటి వచ్చాను 3 ఏళ్ళు నుంచి. ఇక్కడికి వస్తే లోపలికి వేరొకరు ఎవరైనా వెళ్తే ఉపద్రవం వస్తుందేమో అని బయటే కదా కట్టుబాటు. లోపల ఉన్నవాడికి రాజ్యం మీద శరీరం మీద అంత నమ్మకారం. ఆయన జ్ఞాని, నేను ఆయన దర్శనం, దీనికి 3 ఏళ్ళు నడక, 3 కొండలు దాటడం, ఎంత అద్భుతం రా. ఇది కదా జీవితంలో గ్రహపాఠ అంటే. ఇలాంటి వాడి దర్శనం చేయమని మా తండ్రి వ్యాసుడు చెప్పడం, నేను రావడం చాలా సంతోషం. ఆయన వెళ్ళొస్తాను. నేను వాడు గుర్తించాడు ప్రతిహారి ఎవరో మహాజ్ఞాని. లోపలికి ప్రవేశపెట్టాడు. అక్కడ మంత్రి గారు చూశారు.
చూసి జనకుడి దర్శనం ఇవ్వలేదు. మొదట తీసుకెళ్లి ఒక బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంలో ప్రవేశపెట్టారు. అక్కడ దేవవేశ్యలతో సమానమైనటువంటి కొన్ని వేల మంది కాంతానముల చేత పరిచర్య చేయించారు శుకుడికి ఆ రోజు రాత్రి. ఆయన మనసు ఏ విధమైనటువంటి వికారమును పొందలేదు. ఆయనకి చెయ్యవలసిన కార్యం లేదు అన్నారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవలసిన మాటలండి. దేవీ భాగవతంలో జ్ఞానికి చెయ్యవలసిన పని ఉండదు. రమణులు చెప్తారు, ఇదే మాట చెప్తారు రమణులు. జ్ఞానికి తను చెయ్యవలసిన పని అంటూ ఏమీ ఉండదు. అందుకే సన్యాసిని చూస్తే నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమావసు. తను సర్వత్ర నిండి నిమిడీకృతమైన వాడు. కానీ ఏదైనా కర్మ చేస్తే అది తన కొరకు కాదు, ఇతరుల కొరకు అంతే తప్ప తన కొరకు అని కర్మ ఉండదు. అందుకే కాషాయ వస్త్రం కట్టుకుంటారు మహాత్యాగానికి నిదర్శనంగా. అందుకని ఈ లోపల వైరాగ్యం ఎంత ఉందో చూడాలి. అప్పుడు కానీ పుట్టం పెట్టి మాట చెప్పడం వీలు కాదు. అందుకని జనకుడు వారకాంతాన్ని పెట్టాడు. ఆయన మనస్సు చెలించలేదు. పరాశక్తి దర్శనం చేశారు. అందరూ దర్శనం చేసి సాయంకాలం అయింది, సంధ్యావందనం చేసుకున్నారు. కాసేపు ధ్యానం చేశారు, విశ్రమించారు. మరునాడు ఉదయం చీకటితో లేచారు, సంధ్యావందనం చేశారు. దర్భలు చేత పట్టుకు తిరిగారు. ధ్యానమగ్నుడై ఉండిపోయారు. కాసేపటికి జనక మహారాజు గారు వచ్చారు. కూర్చోమన్నారు. ఇద్దరు కూర్చున్నారు. రావడం కూడా ఎంత జాగ్రత్తగా వచ్చాడో చూడండి. ఒక పాడి ఆవుని తోడతో సహా వెంటబెట్టుకుని వచ్చాట జనకుడు. వచ్చి ఆవుని తోడని సుఖ మహర్షికి ఇచ్చారు. బ్రహ్మచారికి ఏ విధానం ఇవ్వాలో కూడా తెలుసుకోవాలి. ఆవుని తోడని ఇచ్చారు. ఇచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి విశేషం అని అన్ని అడిగారు. సరే చెప్పారైనా, నేను జాతపుత్రుణ్ణి, నాకు వైరాగ్యం కలిగింది, నేను సంసారము ముందు ప్రవర్తించనని చెప్పాను. మా నాన్నగారు సంసారములో సమస్తమైన సుఖం ఉన్నది, ఇది మోక్షహేతువు. కాబట్టి నువ్వు జనక మహారాజు గారి దర్శనం చెయ్యవలసిందన్నారు. అందుకు వచ్చాను నీ దర్శనానికి అన్నారు. జనకుడు ఒకటే మాట చెప్పలేదు. ఆయన అన్నాడు, నాయన ఈ ప్రపంచంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. ఒకటి బ్రహ్మచర్యం, రెండవది గృహస్థాశ్రమం, మూడవది వానప్రస్థం, నాలుగోది తురీయం అంటే సన్యాసం. 4 ఆశ్రమాలనే సేవించాలి మనిషి. కానీ గృహస్థాశ్రమం అనేటటువంటి ఆశ్రమం పరమ ప్రశాంతము, పరమ పావనము, పరమ పవిత్రము. గృహస్థాశ్రమం అనేటటువంటి ఆశ్రమాన్ని పక్కన పెట్టేస్తే అసలు మిగిలిన 3 ఆశ్రమాలు. ఎందుకని బ్రహ్మచారి భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి? గృహస్థాశ్రమం దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఆ ఇల్లాలు వారి చేతిలో వెయ్యాలి. సన్యాసి భిక్ష ఎక్కడ స్వీకరించాలి? ఒక ఊరు వస్తారు, ఎవరింట్లో స్వీకరిస్తారు? ఎవరైనా ఒక భాగవతుల ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో భిక్ష స్వీకరిస్తారు. అలాగే వానప్రస్థులు ఎవరి మీద ఆధారపడతారు? గృహస్థుల మీద ఆధారపడతారు. అసలు మిగిలిన 3 ఆశ్రమాలు నిలబడడానికి ఆశ్రమం గృహస్థాశ్రమం. నువ్వు చాలా తేలిగ్గా గృహస్థాశ్రమాన్ని తిరస్కరిస్తున్నావే. నువ్వు మూలాన్ని తిరస్కరిస్తే మిగిలిన 3 ఆశ్రమాలు అసలు ఎక్కడ ఉన్నాయి చెప్పమన్నారు. సరే వాదన వరకు నేను అంగీకరిస్తాను, కానీ నేనొక్కడిని ప్రవేశించనంత మాత్రాన గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు. పైగా గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అనేటటువంటిది వానప్రస్థాన్ని, సన్యాసాన్ని స్వీకరించడానికి హేతువుగా, వైరాగ్యం పొందడానికి. నాకు వైరాగ్యం ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రవేశించడం అన్నాను. ఎంత చమత్కారమైనటువంటి సంభాషణ చూడండి. అంటే జనక మహర్షి అన్నారు, నైనా చాలా నువ్వు గంభీరమైనటువంటి మాటలు చెప్తున్నావు, నేను కాదన్ను. కానీ ఒక్క విషయం ఆలోచించు. ఇంద్రియాన్ని బలిష్టాన్ని ననియుక్తాన్ని మానద అపస్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ అన్నారు. ఇంద్రియాన్ని బలిష్టాన్ని, ఇవి మన జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవలసినటువంటి మాటలండి. ఇది ఆత్మసాక్షిగా జనకుడు దర్శించాడు కాబట్టి చెప్తున్నాడు ఈ మాటలు. ఇంద్రియములు వేరు, తాను వేరని చూస్తున్నాడు. ఇంద్రియాన్ని బలిష్టాన్ని, బయట శత్రువుల్ని గెలవడం కాదయా. వాణ్ణి గెలిచాను, వీణ్ణి గెలిచాను, వాడి మీద అధిపత్యం సంపాదించానంటాయా. ప్రహ్లాదుడు అంటాడు, లోకములన్నీ గెలిచిన ఇంద్రియానీకము చిత్తమును గెలువలేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులు ఆర్గుల ప్రభుత్వల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేదొకడు నేర్పున చూడము దానవేశ్వర అంటాడు. అలా ఇంద్రియాన్ని బలిష్టాన్ని, ఆ ఇంద్రియాన్ని గెలవలేవయ్యా, చాలా కష్టం. ఇంద్రియాన్ని గెలవాలంటే మార్గం ఏమిటో తెలుసా? నువ్వు సన్యాసిగా వెళ్ళిపోయినా
ఆశ్రమం స్వీకరించడం చాలా తేలిక సన్యాసాస్త్రం. అందుకే వైరాగ్య పరీక్ష చేస్తారు సన్యాసాస్త్రం ఇచ్చేటప్పుడు. ఆ లోపల వైరాగ్యం బాగా నిలబడకపోతే సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, పరమ ప్రమాద హేతువు. ఎందుకో తెలుసా అండి? పైకి కాషాయం కట్టుకుంటాడు అంటే నేను ఎవరిని విమర్శించాలని ఈ మాట చెప్పడం లేదు. లోపల మనస్సు సంసారం చేస్తుంది. కళను అడుగుతారు. అందుకే ఆశ్రమాలకు వెళ్ళి కూర్చుంటే శిష్యులుగా సన్యాసం కావాలనుకుని గురువులు వెంట తిరిగేటప్పుడు కొన్నాళ్ళు పోయాక ఏమీ తెలియని వాళ్ళ గురువులు అడుగుతారు, ఏం కళ వచ్చిందో అని అడుగుతారు శిష్యుల్ని. అడిగితే రాత్రి మా నాన్నగారు కళ్ళలోకి వచ్చారండి, మా అమ్మ కళ్ళలోకి వచ్చిందండి, సిగ్గుపడుతూ లేకపోతే మాకు అబ్బాయి పుట్టినట్టు కళ వచ్చిందండి అంటే వాడికి ఇంకా మనసు సంసారమునందు ప్రవర్తిస్తున్నట్లు లెక్క. నేను నాది అన్న రెండింటిల్లో ఏది ఉండిపోయినా సంసారం ఉండిపోయినట్టే. ఎంత ప్రయత్నిస్తే అంత అందంగా వెంటబడి వచ్చేస్తుంది. అది విచిత్రం సంసారం. దీనికి భాగవతంలో ఒక అందమైన కథ చెప్తారు. పూర్వకాలంలో ఒక రాజుగారు రాణిగారు ఉండేవారు. రాజుగారికి వైరాగ్యం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అడిగిరికి అన్నాడు. మహారాణి చాలా జ్ఞాని. ఇలాంటి మిట్ట వేదాంతం నాకు బాగా తెలిసిన ఆవిడండి, వెళ్ళి అరణ్యాలకండి నేను సన్యాసం తీసుకుంటున్నాను అన్నారు. తీసుకోవద్దు, వెళ్ళిపోయాడు. సన్యాసం తీసుకున్నాడు, పెద్ద పందిరి వేసుకున్నాడు, పర్ణశాల వేసుకున్నాడు, ఒక బ్రహ్మదండం ఒడి చేసుకున్నాడు, దాన్ని పట్టు కూర్చున్నాడు. ఈవిడ కొన్నాళ్ళు పోయిన తర్వాత శుద్ధమైన ఎంతవరకు జ్ఞానం వచ్చిందో అని ఒక యువకుడి వేషం వేసుకుని వెళ్ళింది. నమస్కారం మహాప్రభు, మీరు ఎవరండి? ఎవరేమిటి? నేను సన్యాసిని అన్నాడు. పూర్వాశ్రమంలో మీ పేరేమిటండి? ఫలానా రాజునన్నాడు. ఎందుకు తినేశారు? రాచరికం అండి. అదే వైరాగ్యం కోసం, జ్ఞానం కోసం రాజ్యం ఏముంది, రాజ్యం ఏముంది, ఎందుకు అవన్నీ పదవులన్నీ అన్నాడు. ఓహో అలాగా, అలా అయితే ఈ పర్ణశాల ఎవరిదని అడిగింది. నాదే అన్నాడు. రాజ్యం అయితే ఏమిటి, పర్ణశాల అయితే ఏమిటి? ఏదో ఉంది కదా నీకు, ఇంకా నాది అని ఏమిటిలో ఉంది కదా నీకండి. నీకు ఉండడానికి వీలు లేదని వెంటనే లోపలికి వెళ్ళి గుండెలు తీసేశాడు, పర్ణశాల తీసేశాడు, దానికి అగ్నిహోత్రం పెట్టేశాడు. ఇక లేదు. ఈ బ్రహ్మదండం అంది. నాదే. మళ్ళీ ఉందిగా రాజ్యము బ్రహ్మదండం, ఏదో నీదన్నది ఉందా లేదా? బ్రహ్మదండం విసిరేశాడు. మరి ఈ ఒంటి మీద ఉన్న వస్త్రాలు, ఈ శరీరం అంటే ఇద్దరానికి పెట్టేస్తాం. ఇంకా శరీరాన్ని ఇది కూడా నేను కాదన్నంత స్థితికి ఎదగాలి. అది సన్యాసం అంటే. సత్యంతో న్యాసం అయిపోయి ఉండాలి. ఆత్మగా తాను నిలబడిపోగలగాలి. అందుకే అందరూ సన్యాసులు కారు. సన్యాసి అంటే అసలు ఏమీ లేకుండా రమణుల వంటి వాళ్ళు ఉంటారు మహానుభావులు. ఆ చేతికి ఆ సమయంలో కరతల భిక్షగా చేతిలో ఏది పడితే అది మాత్రమే తినుగా. అంతే, వేరొకటి కోరికుండదు, తను చెయ్యవలసిన ప్రయోజనం ఉండదు. తను నోరు విప్పితే పరమేశ్వరుడే నోరు విప్పినట్టు. అది తుర్యావస్థ. అందుకని అదిగో అటువంటి స్థితిని పొందిన మహాపురుషులు ఉంటారు. వాళ్ళకి నేను నాది అన్నది ఏది ఉండదు. అందుకని మరి ఇదంతా ఉంది కదా అండి, అన్ని కాయ తీశాడు, బ్రహ్మదండం విసిరేశాడు. సరే, ఈ శరీరం ఒకటి మాత్రం అనుష్ఠానంలో ఆ బ్రహ్మమును తెలుసుకోవడానికి అన్నారు. అలాగా కానీ అంది, వెళ్ళిపోయాడు. మరొక సమయంలో ఆయన భార్య వేషంలోనే వచ్చాడు. ఆవిడ వచ్చింది, రాణి గారు వచ్చి తన చెలికెత్తికి రాజు వేషం వేసింది. వేసి వేరొక రాజకుమారుడిగా వేషం వేసి ఆ రాజకుమారుడితో ఈవిడ కామక్రీడలు నడుపుతున్నట్టుగా ఒక పొదలో పడుకుని ఉన్నారు ఇద్దరు. అటుగా విడిపోతున్నాడు ఈ రాజుగారు సన్నిధించిన వాడు. చూశాడు, తన భార్యని గుర్తుపెట్టాడు. ముఖంలో ఏ విధమైనటువంటి వికారం లేదు. విడిపోతున్నాడు. అలా వచ్చి అడిగింది, నేను ఈ భార్యని నేను ఒక పురుషుడితో పీడిస్తున్నాను, నీకు బాధ లేదా అని అడిగింది. ఎవరు నా భార్య? ఆ శరీరం ఆ భార్య. ఆ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. లోపల ఉన్న ఆత్మ నాకు సంబంధించింది. ఆ ఆత్మ భిన్నం కాదు కదా. అజ్ఞానంతో శరీరం చేసినటువంటి పాపాన్ని అజ్ఞాన ఫలితంగా శరీరం అనుభవిస్తుంది. దాంతో నాకు నిమిత్తం లేదని వెళ్ళిపోతున్నాడు. ఈ జ్ఞానం పొందేసిన తర్వాత నువ్వు రాజ్యంలో ఉంటే ఏమిటి, అడిలో ఉంటే ఏమిటి, వచ్చేసే రాజ్యానికి నిజమే. రాజ్యంలో ఉంటే ఏమిటి, అడిలో ఉంటే ఏమిటి, పరరాజ్యం చేస్తాను, ఇంటికి రాజ్యం చేశాడు. అది జ్ఞానం అంటే. అందుకని అలా ఉన్నప్పుడు ఇంద్రియాన్ని బలిష్టాన్ని నియంత్రాన్ని కావాలా. అందుకని అంత తేలిగ్గా దాన్ని నన్యుక్తాన్ని కావాలా. దాన్ని నువ్వు అనసగా నవ్వుకున్నావేమో ఇంద్రియాన్ని, అదంతా సాధ్యం కాదు. నువ్వు పై కంటితో చూడాలంటుంటే లోపల కంటితో చూసేయడం మొదలెడుతుంటుంది. దీనికి సూక్ష్మశక్తులు ఉంటాయి లోపల, కానీ ఇంతకుముందు చూసేగానే లోపల భద్రవలసి ఉంటుంది. మళ్ళీ అట్లే ప్రచోదనం చేస్తుంది. బయట ప్రపంచంలో సుఖ ఇంద్రియాలు అణుచుకోగలవా? అణుచుకోలేవు. అందుకు నేను చేయాలి. దానికి ఒక గొప్ప తేలిక మార్గం అని చెప్పారు పెద్దవాళ్ళు. ఏమిటా తేలిక మార్గం? హాయిగా పుత్రం పౌత్రం సమాసాధ్యం
తపస్యమేవ చేత్ తపసా సదృశం జిత్వా భార్యాం పుత్రేణి వేశ్యజ. హాయిగా భార్య స్వీకరించి ధర్మ మార్గంలో ప్రవర్తించు. కొడుకుని కాదు, మనవాణ్ణి కాదు, కొడుకుల్ని మనవాణ్ణి నీ కంట కూడు. అప్పుడు వైరాగ్యం ఉంటుంది. ఏమిటి ఇందులో సుఖమై ఉన్నది అని తర్కించి ఆలోచించు. సుఖం కావడం, జ్ఞానం ప్రచోదనం అవుతుంది. అప్పుడు భార్యని భద్రంగా తీసుకెళ్లి కొడుకు కావడం. అప్పటికి నువ్వు అరణ్యంలో చేరితే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించు. అప్పుడు నీ సన్యాసం ఎటువంటిదో తెలిసా? నేల మీద పడుకున్నవాడితో నేల మీద పడుకున్నవాడు విడిచిపెడితే మాత్రం ఇంకెక్కడ పడతారు? వాడు పడిపోయి ఉన్నాడు, నేల మీద పడుకున్నవాడు ఇంకెక్కడ వెళ్తే పడతారు. అందుకని గృహస్థాశ్రమం స్వీకరించకుండా తీసుకున్న సన్యాసాశ్రమం మంచం మీద పడుకున్న దాంతో ఆట మీద పడుకున్న దాంతో ఎప్పుడైనా ఇంద్రియాలు కిందకి అప్పుడు కింద పడ్డా ఆ నేల మీద సన్యాసాశ్రమం నుంచి భ్రష్టమైన వాడికి ఇంకా ఉత్తరం ఎక్కడ ఉంది? అందుకని కుమార్తెకి వివాహం చేశారు. హిమాలయ పర్వతాల్లో కైలాస శిఖరం మీద కూర్చుని ఘోరమైనటువంటి తపస్సు కొన్ని వేల సంవత్సరాలు చేశారు. చేసి పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ శరీరాన్ని తృణప్రాయంగా విడిచిపెట్టి యోగ మార్గంలో ఎగిరి నక్షత్ర నగరానికి వెళ్ళిపోతే ఈ వార్త వ్యాసుల వారికి తెలిసి తెలిసి కుమార కుమార అనే ఆర్తనాదం చేస్తూ ఆ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు. చేరుకుంటే పరమశివుడు ప్రత్యక్షమై, వ్యాస ఇంతటి వాడిని వేదములను విభజించావు, 18 పురాణములకు కర్తవు, నీకు కూడా పుత్రశోకమా? ఎంత మాట! యోగ మార్గంలో నక్షత్ర మండలాన్ని చేరుకున్నటువంటి గొప్ప కీర్తివంతుడైన కుమారుడిని కన్నవాడిని, అందుకని బెంగపెట్టుకోకు. అయినా నీకు కలిగినటువంటి ఆర్తిని తీర్చాలి కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను. ఇవాళ నుంచి నువ్వు నడిచేటప్పుడు నీ నీడ పడదు, శివుడి నీడ పడుతుంది. నువ్వు నడిచి వెళుతుంటే నిన్ను శివుడు నీడలా అనుసరిస్తాడు. నీడలో శివుడిని చూసుకుని ఆనందించు అని వరమిచ్చాడు. సృష్టిలో ఎక్కడైనా తన నీడ పడడం మాని తన కుమారుడి నీడ పడుతుందండి. పరమేశ్వరుడు తలుచుకున్న నాడు అఖండ ఘటనా సమర్థుడు. ఆయన ఏమి చెయ్యలేదు, ఆయన ఏదైనా చేయగలరు. అందుకే వరాలంత విచిత్రంగా ఉంటాయి. అందుకని శంకరుడు అలా వరణించిన తర్వాత ఊరని తిరిగి వచ్చేశాడు వ్యాసమహర్షి. ఈ కథ చెప్పిన తర్వాత జనమేజయుడు అన్నాడు, అసలు వ్యాసవృత్తాంతం వింటుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఆ వ్యాస మహర్షి ఎలా ఆవిర్భవించారు? వ్యాస మహర్షి గురించి శివుడు పుట్టాడని చెప్పావు కానీ అసలు అంతటి మహాబ్రహ్మజ్ఞాని వ్యాసుడు ఎలా పుట్టాడు చెప్పవలసింది ఏదే. నాయన నీలా ఆర్తితో ప్రశ్నించేవాడు దొరకాలి కానీ ఎందుకు చెప్పనయ్యా? చెప్తాను వినమని వ్యాసోత్పత్తిని ప్రారంభించారు. పూర్వకాలంలో ఉపరిచర వసువు అనేటటువంటి రాజుగారు ఉండేవారు. ఆయన పేరు చూడండి ఎంత విచిత్రం. ఉపరి అంటే పైన, చర అంటే తిరిగే వసువు అనే పేరు. ఆయన ఏమిటిగా ఇంద్రుడిని ఆరాధన చేశారు. ఆరాధన చేస్తే ఆయనకి స్ఫాటిక విమానం ఒకటి బహుకరించాడు. స్ఫటికములతో చేయబడిన విమానం. ఆ విమానం ఎక్కి ఆయన అంతరిక్షంలో తిరుగుతుండేవాడు. అందుకని ఆయనకి ఎప్పుడు పైన తిరుగుతుంటాడు కాబట్టి ఉపరిచర వసువు అని పేరు. అలా తిరిగేటటువంటి ఉపరిచర వసువు గొప్ప బ్రహ్మనిష్టాగరిష్ఠుడు. ఆయన సామాన్యమైనటువంటి తపశక్తి సంపన్నుడు కాదు. ఎంత గొప్ప శక్తి సంపన్నుడు అంటే ధర్మం ఎలా అనుష్ఠానం చేయాలో అలా అనుష్ఠానం చేస్తాడు. అదిగో అక్కడ ప్రారంభమవుతుంది. ఒక మహానుభావుడు పుట్టాలి. అందుకే పిల్లలు చక్రవర్తిని శిక్షించడం మానేలేదని శ్రీ మహావిష్ణువు. అందుకని 7 తరాలు చూడమంటారు. అందుకని ఎక్కడ వెళ్తుందో చూడండి వ్యాసోత్పత్తికి బీజం. ఆ ఉపరిచర వసువు ఒకనాడు ఋతుమతి అయినటువంటి భార్య, ఆమె పేరు గిరియ. అందులో ధర్మం అంతా పైకి చెప్పాలి, వ్యాఖ్యానంలో చూపిస్తారు. భార్య ఋతుమతి అయినప్పుడు ఋతుస్నానానంతరము మాత్రమే సంగమించాలనేటటువంటిది భర్త యొక్క విహిత ధర్మం. అలా సంగమించడము కేవలం అప్పుడు మాత్రమే సంగమించడం నిత్యబ్రహ్మచర్యం. ఇప్పుడు నిత్యబ్రహ్మచారి గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా బ్రహ్మచర్యం పోదు. అందుకని ఋతుస్నానం చేసినటువంటి భార్య కనుక గిరికతో సమాగమానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అటువంటి సమయంలో తండ్రి గారు వచ్చారు. ఇప్పుడే మన ఇంట్లో పెద్దల యొక్క ఆ పితృకార్యం జరగవలసినటువంటి రోజు దగ్గరికి వస్తోంది. రేపు రోజు నా కార్యక్రమం ఉంది. అందుకని నువ్వు వెంటనే డాడీకి వెళ్ళి కొన్ని జంతువుల్ని వేటాడి మాంసం తెమ్మన్నారు. ఆ రోజుల్లో జంతువుల మాంసంతో వండినటువంటి వంట కూడా వడ్డించేవారు ఆయుధంలో. ఇప్పుడు లేదు, మినుము మాంసం అంటే గాలి. అందుకని ఇదేదో ధర్మాలకి ఆయుధంలో అంటే లేదు. అందుకని దాని బదులు మినుము మాంసానికి సూచనగా గాలి మాత్రమే వండుతారు.
అందుకని ఆ ఉపరిచర వస్తువు పాపం వేటకు వెళ్ళిందే, బయలుదేరి వెళుతున్నాడు కానీ మనస్సులో దీక మిగిలింది, రేతస్థలం అయింది. ఇది సమాముఖంగా వ్యాఖ్యానం చేయడం కొంచెం క్లేశం. కానీ ఇందులో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి అన్న కుతూహలం ఏదైనా ఉంటే ఇప్పుడైనా బయట చెప్తాను. అందుకని ఆ ఉపరిచర వస్తువు వేటకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు తన భార్య తన మనస్సులో నెగలడం చేత కలిగినటువంటి రేతస్థలము అధోభాగమునందు కడి నిర్వీర్యం అయిపోకూడదు కాబట్టి దానికి ఒక మర్యాదలో కట్టి తన దగ్గర ఒక పెంపుడు డేగ ఉంది. ఆ డేగకి ఇచ్చి తన భార్య అయిన దిలీకకి అందరయ్యమన్నాడు. ఋతుస్నానం అయిపోయిన సమయం పూర్తయిపోకుండా ఆ డేగ ఆ వీర్యపు పత్రాన్ని పట్టుకుని వెళుతుండగా వేరొక డేగ చూసి దాని మాంస కవనం అనుకుని ఈ డేగలో పోరాటం చేసింది. అదే సమయంలో పోరాటం జరుగుతుండగా పక్కన కింద ఉన్నటువంటి నదిలో పడిపోయింది. ఇవన్నీ పైకి సంఘటనలు కనబడతాయి, వెనక నడిపించేది ఆదిశక్తి, ఆవిడ ప్రమేయం చెప్పాలి. ఎందుకని ఒక డేగ యొక్క మనిషి యొక్క వీర్యస్కాలం అంటే శక్తి స్కాలం. అందుకే సరే ఇదంతా రహస్యం సమానంగా చెప్పేది కాదు. అందుకని అది డేగ వచ్చి ఈ డేగతో యుద్ధం చేసింది, అది నీటిలో పడిపోయింది. పడిపోతే నీటిలో వెళ్ళిపోతుంది ఆ పాప పొడలో. వెళ్ళిపోతుంటే దీన్ని ఎక్కడో ఇంకొక 2 తరాల తర్వాత పుట్టవలసినటువంటి వ్యాసుడి యొక్క క్షేత్రంలో ఎంచడానికి పోతామని ఇప్పటి నుంచి ధర్మానుష్ఠానపరుడైనటువంటి వ్యక్తితో అమవారించుకుంది. అదే సమయంలో అక్కడ ఒక బ్రాహ్మణుడు నిలబడి సంధ్యావందనం చేసి సూర్య భగవానుడికి అర్జనిస్తున్నాడు. అర్జనిస్తుంటే అర్జనిక అనేటటువంటి అర్థాలు వచ్చింది. ఆ అర్జనికి ఒక కోరిక కలిగింది. అంత నిష్టగా నిలబడి సూర్యుడికి అర్జనిస్తున్నాడు. మునుగు ఈతగా వెళ్ళి ఈయన 2 కాళ్ళు పట్టి లాగేస్తే ఏమవుతుందో అనుకుని ఆ సరోవరం వచ్చి మునుగు ఈతగా వెళ్ళి కాళ్ళు పట్టి లాగేసరికి నీటిలో నుండి వచ్చిన కాళ్ళు లాగావు కాక నువ్వు చేప వైపు ఉండవు బాగా అని చెప్పిస్తే అవి భయపడింది. అప్పుడు ఇటువంటి శాపం ఇచ్చావు, నాకు ఈ శాపం ఎప్పుడు పోతుందండి. నువ్వు అప్సరసై చెయ్యపోని పని చేసావు, బ్రాహ్మణుడి యొక్క కాళ్ళు లాగేశావు. అందుకని మళ్ళీ ఇటువంటి భిన్నమైన ప్రవృత్తి ఏర్పడానికి శాపమై ఇద్దరు మనుషులు కాదు, అప్పుడు నీకు శాపం పోతున్నా. ఎక్కడి ఇలా ఎలా జరుగుతుంది సరే, మహర్షి అన్నారు శాపం మోచనం జరుగుతుందని శాపంగా మారిపోవాలి. ఈ వీర్యం కలిగినటువంటి ప్రాబ్లం వచ్చింది. అది తినే ఆహారం తెలియదు. మింగితే లోపల ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు తెలియదు. దాన్ని ఒక బెక్కవాడు వలవేస్తే చాప దొరికింది. అంటే నడిపిస్తున్న వారు వేరొకరు ఉన్నారు, వారు కావాలి ఆదిశక్తి. ఆ వలలో చాపని తీశాడు. ఇంటికి వెళ్ళి అబ్బో ఎంత పెద్ద చాపని కడుపు జరిగాడు. 2 పిల్లలు బయటికి వచ్చారు, కూడా హైలిపోయాడు. నీవు చాప కడుపులో 2 పిల్లలు ఉన్నారని పిల్లల్ని తీసేది దాశరాజు ఇచ్చాడు. అంటే ఆ జాతి వాళ్ళకందరికీ ఆయన నాయకుడు. ఆ దాశరాజుకి ఇచ్చాడు. ఆ దాశరాజు ఆ మగపిల్లవాడిని ఆడపిల్లని చూసి చాలా సంతోషించి ఆ పిల్లవాడికి మత్స్యవాసు అని పిలిపించాడు. ఆయన చేపలు పట్టేటువంటి కులానికి చెందినవాడు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు. ఆడపిల్ల చేప కడుపులోంచి వచ్చిందేమో ఆవిడ యోజన గండి. ఇక్కడ కూర్చుంటే ఒక యోజనం దూరం చేపలాటం వస్తుంది. నేను కాలంలో డిపోలో పనిచేసేటప్పుడు అప్పుడు ఓటు వస్తాయని ఇంటి చేపల మూట తీసుకుంటేవారు. లోపల స్నానంలో మూట పెట్టేవారు నరకని అలా ఆవిడ యోజన గండి. అంత వాసన వచ్చేది. పైగా తండ్రి ఆవిడకి పెట్టుకున్న పేరు ఖాళీ. అంత నలుపు అమ్మాయి, మహాసౌందర్యరాశి. ఇందుచేత మహర్షి శాపం చేత మహాధర్మనిష్ట గరిష్ఠుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క వీర్యము చేత జన్మించింది. ఆ సత్యవతి అని, కాళి అని, యోజనగంధి అని, మత్స్యగంధి అని పిలిచాడు. ఆ అమ్మాయి దాశరాజు గారి దగ్గర తిరుగుతోంది. తిరుగుతుండగా ఒకనాడు దాశరాజు గారు ఒకరోజు మధ్యాహ్నం గంగానది ఒడ్డున, ఆయన డబ్బు పుచ్చుకునేవాడు కాదు, పుచ్చుకోకుండా ఈవరి ఒడ్డు నుంచి ఆవరి ఒడ్డుని యాత్రికుల్ని చాలవేసేవారు. ఈ రహస్యం మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అమ్మవారికి కావలసినటువంటిది వాడు ఎంత పండితుడన్నది కాదు, చేసేటటువంటి వృత్తిలోని నిబద్ధత. ఎవరి కడుపున పుట్టబోతున్నాడండి వ్యాసుడు? దాశరాజుకి మనమై పుట్టబోతున్నాడు. ఏమిటా దాశరాజు చేసిన పని? రూపాయలు గుచ్చుకోకుండా నదికి ఈవరి ఒడ్డు నుంచి ఆవరి ఒడ్డుకి దాటిస్తాడు.
వాడు 4 వేదాలు చదువుకోవచ్చు, ఉపనిషత్తులు చదువుకోవచ్చు, పురాణాలు చదువుకోవచ్చు, అంటే ఇంజనీర్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వచ్చు. ఏది దాచారండి? ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఏది దాచారండి? ఈతనాలని పరమన్న ఎక్కాలి. ఆ ఏడు దాటించడం ప్రకృతంగా చేశాడు. జననము అనేటటువంటి మహాసముద్రాన్ని దాటించగలిగినటువంటి గొప్ప జ్ఞానిగా, విశ్వాంశ సంపూర్ణుడిగా ఈ చేసినటువంటి పుణ్యానికి అంత పుణ్యం చేయగలిగిన కొడుకు పుట్టున్నాడు. దీప ఆదిశక్తి చూసేదట. అందుకని ఆ ఏడు దాటించేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి దాశరాపు గారు ఆ వృత్తిలో కూర్చున్నారు. రోజున మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడు. ఎంత ధర్మనిష్టో చూడేటప్పుడు పరాశరుడు వచ్చారు. పరాశరుడు అంటే మూర్తీభవించినటువంటి బ్రహ్మదేవుడు. ఆయన వచ్చి పరమరాశించమని అడిగాడు. అయితే ఆయన అన్నాడు, భోజనం చేస్తున్నవాడు మధ్యలో లేవకపోవడం. నువ్వు మహాతపస్వి, నువ్వు వచ్చావు, ఒక్క నిమిషం ఉంటూ దింపుతానన్నాడు. అంటే కాదు కాదు వేళ మించిపోతుంది, వెళ్ళిపోవాలన్నాడు. వచ్చినవాడు తప్పుడవాడు కాదు, మహర్షి. ఆయనకి సర్వకాలముల యందు బ్రహ్మమునందు లయమై ఉంటుంది మనస్సు. అటువంటి వాడు ఎందుకు దాటుతానంటున్నాడు అని ఆ దాశవార్త కూతురు అయినటువంటి మత్స్యగంధిని పిలిచి, అమ్మా నేను భోజనం చేస్తున్నాను, అందుకని నువ్వు దింపు. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం కృతయింది. ఆయన చేసినటువంటి ఈ గొప్ప ఉపకారములకు సంసార సముద్రమును దాటించగలిగినటువంటి జ్ఞానం ఇయ్యగలిగిన వాడు, వేదములను విభజించగలిగిన వాడు, అష్టాదశ పురాణములకు కర్త అటువంటి వ్యాస భగవానుడు, శ్రీ మహావిష్ణువు యొక్క అంశ సంభూతులు ఆవిడ గర్భమునందు జన్మింపచేసి అటువంటి మహాపురుషుడికి క్షేత్రమై తల్లి ఆవిడ విరాజిల్లేటటువంటి అదృష్టాన్ని ఆవిడికి కల్పించాలనుకున్నారు పరమేశ్వరుడు. అనుకుని ఆ విష్ణువు యొక్క తేజస్సు పరాశర మహర్షిలోకి ప్రవేశించగానే ఆయనకి కాముకత కలిగి మత్స్యగంధితో సంగమాన్ని అపేక్షించారు. ఎంత ధర్మం చూడండి. ఆయనంది మునిశ్రేష్ఠ, ఎంత ఆశ్చర్యకరమైన విషయమయ్యా. నేను మత్స్యగంధి యోజనం దూరం నా శరీరం నుంచి చాలా వాసన వస్తుంది. నేను నల్లటి పిల్లలు, నేను మత్స్యకారుల కుటుంబంలో పుట్టినదాన్ని, శౌచ విలువైదాన్ని. అటువంటి దాన్ని నువ్వు మహర్షి, పైగా నువ్వు ఎటువంటి సమయంలో సగమాన్ని అపేక్షించవు. నడినెత్తిన సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు. వసుధర్కోణి ప్రీతి, మధ్యాహ్నం వేళ ఉదయించేటువంటి సూర్యుడు అన్ని పశ్చిమాగ్ని చేరుకునే లోపల సంగమించవలసినటువంటివి పశువులు. సూర్యాస్తమయమైన తరువాత మాత్రమే మనుష్యులు సంగమించాలి కార్యతో. అటువంటిది వసుధర్వో నినే ప్రీతి జనం అత్యంతి గౌరవ. ఒకవేళ ఆ సూర్య భగవానుడు ప్రకాశిస్తూ ఉండగా భార్యాసంగము చేసినటువంటి వారికి పరమ దుర్మార్గులు, లోకకంటకులు అయినటువంటి కుమారులు వస్తారు. అందుకని సంగమించకూడదు. అందుకని ప్రతీక్షత్వం శ్రేష్ఠ. ఒకవేళ నీకు నిజంగా అంతటి కోరికే కలిగితే కొంత తరవు ఓర్చుకో. యావద్భవతి, ఆ సూర్యాస్తమయం అయిన తరువాత నేను నిదానం అవుతాను. ఆవిడ చూడండి, ఆవిడ ఏమీ అపేక్షించదు. తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడి జరిగిన వాడు నిష్క్రేసుకోండి. ఇది మహాత్యాగం. అందుకే త్యాగానికి పరాకాష్ఠ వ్యాసులు కలిగించారు. ఆయన ఆవిడ పొద్దున వెళ్ళిన తర్వాత నువ్వు 3 మాటలు చెప్పావు. ఒకటి, నేను మత్స్యగంధినను, నీకు వరమిస్తున్నాను, ఇవాళ నుంచి నువ్వు యోజన కలిగి నువ్వు ఎక్కడ నిలబడతావో అక్కడి నుంచి యోజనం మేర కస్తూరి కలిగి. 2, నువ్వు ఇంకా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఇప్పుడే ఇక్కడే చీకటిని సృష్టిస్తాను నా తపశక్తి చేత. ఇక్కడంతా కూడా మంచు నెలలు సృష్టించి నీ తండ్రి కాని మిగిలిన మహర్షులు కాని ఎవ్వరికీ కనపడని చీకటి సృష్టిస్తాను. 3, నువ్వు కన్యవయుడి కూడా నేను మహర్షిని అని నాయందు అనుగ్రహంతో కన్యాత్వాన్ని కూడా చూసుకోకుండా నాతో సంగమించడానికి సిద్ధపడ్డావు. ఈ త్యాగానికి అనుగ్రహంగా నీకు కన్యాత్వము చెడిపోయి వరణిస్తాను. నువ్వు మహాపతి పదవై భాషిస్తావు. నీకు కుమారుణ్ణి ప్రసాదిస్తున్నానని కుమారుణ్ణి అనుగ్రహించారు. ఆయనది సత్యగర్భం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కర్ణుడిది సత్యగర్భం కాదు, ఈయనది సత్యగర్భం. మనకి ఎందుకంటే కంపేర్ అండ్ కాంట్రాస్ట్ కి విజ్ఞానం చేస్తాను ఎందుకు తేడా వస్తుందో, ఎందుకు అది ప్రమాదం అయిపోయిందో.
అది సత్యగర్భం అంటే ఒక కడుపులో ముయ్యలేదు వేదవ్యాసుల వారు. అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆయన పుట్టాడు. ఆయన నల్లని వాడిగా పుట్టాడు కాబట్టి కృష్ణుడికి పిలిచాడు. ద్వీపంలో జన్మించాడు కాబట్టి ద్వైపాయనుడికి పిలిచాడు. ఆయన కృష్ణ ద్వైపాయనుడు ఆయన పేరు. పుట్టి పుట్టగాని ఆయన విష్ణువంశంలో సంభవించిన వాడు కాబట్టి ఆయనకి అన్యమునందు ప్రమేయము లేకుండా వెంటనే పెద్దవాడి దండక మండలంలో చేతబట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి ఎంత జాగ్రత్తగా చూపించారో చూడండి. నిజంగా పరాశర మహర్షి కాముకతతో సత్యవతిని మోహించినట్టుంటే మిట్ట మధ్యాహ్నం వేళ అంత తపశ్శక్తిని ధారపోసి సంగరిస్తే కాముక పుత్రుడు కాదు. అందున చేసేది మహర్షి దోషం, సామాన్య దోషం కాదు. మరి అటువంటి అప్పుడు పుట్టినవాడు వ్యాసుడు ఎలా పుట్టాడు అంటే ఆయన కారణ జన్ముడు. అందుకే తెలిసి కానీ తెలియక కానీ నువ్వు దేని గురించి అయినా మాట్లాడు. మహర్షుల యొక్క జననం గురించి మాట్లాడని చెప్పి శాస్త్రం నిషిద్ధమించింది. ఎందుకని రౌరవాది నరకాలు వెళ్ళిపోతాడు. అది అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం ముందు నీ సామాన్యమైనటువంటి కట్టుబాట్లు నిలబడవు. అది విష్ణువాంశ. ఆ సత్యవతీదేవికి ఇచ్చిన అనుగ్రహం ఏమీ తెలియనటువంటి కలవ నడుపుకునేటటువంటి వారికి ఉన్నటువంటి త్యాగశీలమైనటువంటి వనం. దాన్ని ఇంచి చూడడానికి నీకున్న సమర్థత ఏపాటి. ఇంచి చూడాలని ప్రయత్నించాలా పతన హేతువు నిలబడుతుంది. అందుకని ఎన్నడూ మహాత్ముల జనముల గురించి మాట్లాడకు. దానికి ఫలితమేమి? మిట్ట మధ్యాహ్నం పుట్టేటువంటి వ్యాసుడు కాముక పుత్రుడు కాకపోతే. ఇప్పుడు మీకు విషయం చెప్తాను. మహాభారతంలో కాకీయుడు అంటే అందాల్సినవాడు. అంటే వివాహములకు పూర్వమే భర్త లేకుండా కన్యాత్వము చెరకుండా కొడుకు పుట్టినటువంటి స్త్రీలని అటువంటి కొడుకుని కాకీయుడు అని పిలుస్తారు. కొడుకులు అందరూ సమూహంలో ఉండాలి. కొడుకులు 10 మంది కొడుకులు. శాస్త్రం అంగీకరించింది. వాళ్ళు 10 మందిని కొడుకులే అని చెప్పి ఎవరో తెలుసంటే 10 మంది. ఒకడు అంశకుడు, దౌహిత్రుడు, క్షేత్రజ్ఞుడు, ఆ తర్వాత గోళకుడు, కుంభుడు, సహోడు, కానీయుడు, క్రీతుడు, వనప్రాప్తుడు, దత్తుడు. ఇది వనచక్రమంలో ఒకరికన్నా ఒక అర్థం. అలా 10 మంది కొడుకులు ఉండదు. 10 రకాలుగా ఉండదు. అన్ని ప్రభుత్వాలు ఏ విధానంలో ఉంటాయి. ఇది పాండవనంలో చెప్తాను. ఎందుకు వస్తుందా తేడా అన్న రహస్యాన్ని అక్కడ చెప్తాను. 10 మంది కొడుకులు 10 మందిగా ఉండవు. ఏ కొడుకు పుట్టినా 5 రకాల కొడుకులు అయిపోతాయి. 5 రకాలంటే శత్రుపుత్రుడు, రుణపుత్రుడు, సేవకపుత్రుడు, కర్మపుత్రుడు, నీచపుత్రుడు అని కొడుకు 5 రకాలుగా వస్తాడు. కొడుకు పుట్టేలాగా ఏదో ఉద్ధరించడానికి పుట్టేదాన్ని కంగారు పడతాయని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే మొదటి వాడు శత్రుపుత్రుడు. పూర్వకాలంలో వీరి ఎందు అపారమైన శత్రుత్వాన్ని పెంచుకున్నటువంటి వాడు ఈ జన్మలో ఆ శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి కొడుకు వస్తాడు. వచ్చి ఎంత హింస పెట్టాలో అంత హింస పెడతాడు. కనీసం వాళ్ళు పెట్టిన హింస పక్కనానికి కూడా చెప్పుకోలేకుండా కన్నీరు కాచి చూసుకోవాలి. అది శత్రుత్వం. అలా తీసుకుంటాడు వాడు శత్రుపుత్రుడు. శాస్త్రం నిష్కర్షగా చెప్పేసింది. కర్మ అనుభవించాల్సింది. శత్రుపుత్రుడు 1, 2 కర్మపుత్రుడు. వారు ఎందుకు పుట్టారా అంటే వీరికి ఉన్నటువంటి కర్మఫలం చేత వీడి శరీరం పడిపోయినప్పుడు వాడి స్థితికి అగ్నిహోత్రం పెడతారు. వస్తారంటే వాడు పుడతాడు. పాపం ట్రాన్స్ఫర్ జాబ్ అండి, పిల్లల్ని పెట్టి తెలుసుకుంటాం అని హాస్టల్లో పెడతారు. వాళ్ళ హాస్టల్లో ఈ హాస్టల్లో మా హాస్టల్లో ఇంకో మంచి హాస్టల్లో చదువుకుంటాడు. 10th అయిపోతుంది, ఇంటర్మీడియట్ అయిపోతుంది, మంచి మార్కులు వచ్చేస్తే వాడికి ఛాన్స్ వచ్చేసి బాగా తిరిగిపోతాడు. ఇక్కడ హాస్టల్లో ఎక్కడో తిరిగిపోతాడు. వాడి ఇంటికి వచ్చే అతిథి వచ్చిన కన్నా అన్యాయంగా ఉంటుంది. ఎప్పుడో సంవత్సరంలో ఆవనా ఎప్పుడు చూసారు తెలియదు. ఇప్పుడు ఎప్పుడో వస్తాడు. ఆ కన్నా వస్తాడు. యువర్ ఫాదర్ ఎక్స్పైర్. అప్పుడు వస్తాడు విమానంలో. అప్పటి వరకు శరీరం చూస్తారు. వాడు చాలా రిచువలిస్టిక్ గా దాన్ని తీసుకెళ్లి శ్మశానంలో చేసి సంస్కారం చేసి వెళ్ళిపోతారు. అంతగా నుంచి ఆత్మావై పుత్రనామాచి అని ఆ కొడుకుని చూసి తండ్రి ఆనందించాడు. భాగవతం నిర్మస్కంధాలు చెప్పారు. విధుడు కొడుకున్న కోరిక ఏదో తెలుసండి. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యము తండ్రికి ఏమిటంటే కుమారుణ్ణి కౌగిలించుకొని పడుకుంటా. అంటే ప్రతిరోజు రాత్రి అంటే తన ఇంటిలోనే కొడుకుని కౌగిలించుకొని కొంత మంత్రం మీద పడిపోవడానికి అవకాశం ఉన్నంత సౌకర్యముగా కొడుకుని పక్కనుంచుకోవడం. ఈ రహస్యం తెలుసు కాబట్టి కాకినాడలో 10 పేడలు ఎత్తిస్తానో 2 అపార్థాలు
ఐశ్వర్యాలకు ఐశ్వర్యం. అందుకని కొడుకు దిగి ఉంటారు. అందుకని కామపుత్రుడు వాడు తండ్రి శరీరం పడిపోయినప్పుడు అంచేసి సంస్కారం చేయడానికి వస్తారు. అందుకని వాడు కామపుత్రుడు. మూడవడు గుణపుత్రుడు. వాడు పోతాడు, ఓలో వస్తాడు, బాగా దొరుకుతుంటాడు, అకస్మాత్తుగా ఎందుకలా మరణించాడు అంటే కిందటి జన్మలో వాడి దగ్గర డబ్బు పుచ్చుకొని ఎక్కడో చేశాడు. ఆ డబ్బు నయా పైసలు అయిపోయే వరకు వచ్చి వాడు తిరిగి వెళ్ళిపోతాడు. అందుకని వాడు వాపుత్రుడు. అయిపోయి వాడు వెళ్ళిపోయాడు. అందుకని వాపుత్రుడు. నాలుగో వాడు ఉంటాడు, వాడు సేవపుత్రుడు. సేవపుత్రుడు అంటే వాడు కిందటి జన్మలో వీడి దగ్గర సేవకట్టం చేసుకుంటాడు. యజమాని అపారమైన ప్రేమతో చూస్తాడు. అందుకే గదిలో ఇప్పటికీ పిండం పెడితే మీ ఇంట్లో బాగా దగ్గర పనిచేసిన నవ్వులు ఉంటే వాళ్ళు కూడా ఎక్కడ రావాలనుకుంటారు. లేకపోతే దొరుకుతూ ఉంటారు, అదోలాంటి మళ్ళీ. ఆ సేవకుడు అంచకాలమంతా యజమాని గురించి ఆలోచించు ప్రాణం విడిచిపెట్టే అనుకోండి దొరుకుతూ వస్తాడు. వాడికి కిందటి జన్మలో సేవ వృత్తి కాబట్టి ఈ జన్మలో వాడికి అక్షరం రాదు. తండ్రి గొప్ప విద్యా సంపన్నుడు, వీడికి ఏబీసీలో. అలాగని వాడి తండ్రిని విధించాడు. వాడు తండ్రి వచ్చారు నిలబడితే ఎవరైనా కుర్చీ తెచ్చి వేస్తాడు. రేపు శనివారం నాన్నగారు పూజలు పువ్వులు పదకాయలు ఎక్కువ కావాలంటే బజార్ అన్ని తెచ్చేస్తాడు. తండ్రి కూర్చుంటే దాన్ని నిలబడతాడు. తండ్రికి కాళ్ళు దొక్కుతాడు. అన్ని చేస్తాడు. సేవకుడిగా ఈ జన్మలో ఏమి చేశాడో అన్నీ చేస్తాడు. కానీ తండ్రి యొక్క వైభవానికి మాత్రం చేస్తాడు. ఇప్పుడు సేవపుత్రుడు, నిజపుత్రుడు ఉంటాడు. వారు ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతాడు. గొప్ప విద్య అబ్బుతుంది. తండ్రితో కలిసి ఉంటాడు. తండ్రి యొక్క యశస్సుని పెంచుతాడు. తండ్రి ముందు తండ్రి చూస్తుండగా మనలను ఇస్తాడు. ఆ తండ్రి శరీరమును విడిచిపెడుతున్నప్పుడు తన పక్కన కూర్చొని ఒడిలో కలబెట్టుకుని ఆ తండ్రికి శరీరాన్ని విడిచిపెట్టేటట్టు చేస్తుంటాడు. మొన్నటి రోజు నాకు వస్తుంది వాళ్ళు దొరగాలని మహానుభావుడు మొన్న నాన్నగారి శరీరం విడిచిపెట్టాడు. నేను ఆశ్చర్యపోయాను విని. తన తండ్రి గారి శరీరం విడిచిపెట్టేస్తున్నారని తెలిసి ఆయన వెళ్ళి పద్మాసనం వేసుకుని తండ్రి గారి అలా ఒళ్ళో పెట్టుకుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకుండగా చుట్టూ కూర్చున్న ఆడవాళ్ళందరూ కూడా బిగ్గరగా చదువుతుంటే ఆ విష్ణు సహస్రం వింటూ వాళ్ళ నాన్నగారు ప్రశాంతంగా శ్వాస విడిచిపెట్టారు. ఇదిగో అలా గరుడ పురాణం ఇంట్లో చెప్పించి 10 పెళ్ళేళ్ళంత ఎక్కువ అంచేసి సంస్కారం చేశారు. అలా చేసేటటువంటి కొడుకులు ఎక్కడో ఉంటారు, వాడు నిజపుత్రులు. అందుకని ఇలా మళ్ళీ 10 రకాల కొడుకులు 5 రకాల లక్షణాలతో వస్తారు. నా కొడుకంటే ఏదో కొడుకని అనేసుకోపోయి శాస్త్రంగా వ్యాఖ్యానం చేసి సరే అదంతా పాండవులు ఎన్నో చెప్తాను. కానీ వివాహము కానటువంటి స్త్రీలకి కొడుకులు పుట్టినటువంటి సందర్భాలు మహాభారతంలో ఎదుగుతారు. ఒకటి సత్యవతీదేవికి పుట్టినటువంటి వేదవ్యాసుడు, కుంతీదేవికి పుట్టినటువంటి కర్ణుడు. 2 దేశాలలో చూపించారు. పక్కపక్కన ఎందుకు చూపించారంటే వసుదేవుడి యొక్క తండ్రి అయినటువంటి శూరుడికి వృధ అనేటటువంటి కూతురు. ఆ కూతుర్ని తన మేనత్త కొడుకైనటువంటి కుంతి భోజులు పిల్లలు లేదని ఏడుస్తుంటే ఆ వృధ కుంతి భోజులు తెప్పించాడు. కుంతి భోజులు వింటాయి కాబట్టి కుంతి ఏమి ఏడుచింది. ఆవిడ గొప్ప శుశ్రూష చేసింది రూపాకు మహర్షి. రూపాకు మహర్షి అంటే సామాన్యమైన వారు కాదే. ఆయన వైభవం బ్రహ్మవైవర్త పురాణంలో కాదు. ఆయన ఎంతటి గొప్పవాడంటే మహానుభావుడు. ఆయన అనసూయాదేవి గర్భంలోంచి బయటకు వస్తుండగా ఆ గర్భం నిలబడకుండా చూడడానికి ఐఐటి ప్రయత్నించారు. ఆయన క్రోధంతో చూస్తూ వచ్చారు. క్రోధాంశ శంకరాంశ. ఆయన అది శంకరుడి యొక్క లక్షణం. ఎప్పుడో జరగవలసినటువంటి కురుక్షేత్ర సంగ్రామానికి కావలసినటువంటి బీజాన్ని వేయడానికి వెళ్ళాడు శంకరుడు. అదే దుర్వాసు. ఆయన దుర్వాసు మహర్షి అంటారు. అక్కడికి వెళ్ళాడు. వెళితే కుర్తి గొప్ప శుశ్రూష చేస్తే చాతుర్మాస దీక్ష అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ దుర్వాసుడు అన్నాడు, అమ్మా నీ శుశ్రూషకి మెచ్చుకున్నాను, నీవేమో బలం కోరుకో అన్నాడు. ఆవిడంది మహానుభావ నాకే బలం అక్కర్లేదు, నేను ఇంత శుశ్రూష చేసేటటువంటి అదృష్టం కలిగింది అదే పనిచేయదు. నువ్వు బలం తీసుకోకపోతే పోయావు కానీ నీకు ఒక మంత్రం ఉపదేశం చేస్తాను అది తీసుకోవాలి. తీసుకోనంటే ప్రతిసారి ఒకటి. అందుకని అనంతకాలంగా మంత్రోపదేశం చేస్తానంటున్నాడు, పైగా ఫీల్ చేస్తానంటున్నాడని ఆయన మంత్రం ఉపదేశం చేశాను కానీ ఈ మంత్రంతో నువ్వు ఏ దేవతలు తెలిస్తే దేవతలు వచ్చి నీ కళలు తీసుకుంటాడు. అలాగే మహాప్రభావం ఆయన మహర్షి వెళ్ళిపోయారో ఉండిపోయింది. ఒక ఆయన అయిపోయిన తర్వాత శాపాలు ఏం జరిగింది, భారతీయ శాపాలు.
కలిగి ఎంతో అప్పగించే లేదా పిలిస్తే వస్తారా నిజంగా అని ఒక రోజున బాలసూర్యుడిని చూసి మంత్రం చేసి రమ్మని వచ్చేసారు. కనకకుండా ఎందుకు పిలిచాము సవాగా పిలవడానికి ఏమైనా కొట్టేద్దాం అనుకుంటున్నారా? నేను సూర్యభావం నన్ను సరదాగా పిలుస్తానంటే ఒకరోజు మంత్రము చేత ఆడుకున్నాను ఆవాహన చేసి నేను వెళ్ళాలంటే నేను వెళ్ళాలి. అలాంటి అనర్హులైన నీకు మంత్రం ఇచ్చినటువంటి నీ గురువుని నీకు ఉపదేశిస్తాను. ఇది తెలిస్తే గౌరవం రెండోగా పిలుస్తాను అని భయపడిపోయి అది బాబా ఎందుకు పిలిచామో నాకు తెలియదు. ఇంత అందంగా ఉన్నానని పిలిచాను. నీ అందంగా ఉన్నానని పిలిచానన్నావు కాబట్టి నీకు వెంటనే నేను కుమారుడు ఇస్తున్నాను. అమ్మో నాకు వివాహం అయితే కొడుకేందుకండి నీ కన్యాత్వం చేయకపోతే నువ్వు పిలిచావు కాబట్టి సరిగ్గా చేయాలి. అందుకు నీ కుమారుడు ఇస్తున్నాను 10 నెలలు మోసుకున్నాను. అది సత్యంగా పడతాను. అది కానీ 10 నెలలు మోసి ఎందుకు అయినా తనకి వివాహం కాలేదనేటటువంటి బిడువు చేత పెట్టెలో పెట్టి అశ్విని నదిలో విడిచిపెట్టిన మంచి అనుకున్నాను. విడిచిపెడితే అక్కడి నుంచి చర్మవతి నదిలోకి, అక్కడి నుంచి యమునలోకి, యమునలోంచి గంగలోకి, గంగలోంచి సూర్యుడికి తిరిగి సూర్యుడి దగ్గర తిరిగాడు. అలా తిరిగినటువంటి వాడు దుర్యోధనుడి మాత్రం తిరిగాడు. కర్ణుడే లేకపోతే దుర్యోధనుడు పాండవుల మీద కయ్యానికి జగడానికి తిరిగిన శక్తి సామర్థ్యం ఉన్నవాడు వేరే దిగుతాడు. కానీ కర్ణుడు దొరికాడని కనీస ధైర్యంగా దిగాడు. ఇదే భీష్ముడు చెప్పించాడు రహస్యం అపదైవం ఉండగా. అందుచేత ఆ కర్ణుడు విలయానికి కారపడేది. ఆ కర్ణుడి కారణంగానే దుష్ట చతుష్టయంలో ఒకడై కొన్ని కోట్ల మంది కురుక్షేత్ర సంగ్రామంలో పడిపోవడానికి పేరుపోయాడు. ఒక కన్యకి పుట్టినటువంటి వాడు విధ్వంసానికి కారణమైతే ఒక కన్యకి పుట్టినటువంటి వాడు 18 పురాణాలు రాసి 4 వేలాన్ని విభజించాడు. 3 వేలాలు. సో ఎందుకు వచ్చింది మాత్రం అయ్యారు అడిగితే ఒకరికి తన ప్రమేయం లేదు. సత్యవతీదేవి తనకి కుమారుడు కావాలని అడగలేదు. కేవలం ఒక పరమేశ్వర కటాక్షముగా ఆమె కుమారుడు జన్మించాడు. అందుకని పైగా అది సత్యగర్భం, మహర్షి దత్తం, విష్ణువాంశ, అమ్మవారి యొక్క ప్రసాదం. ఆ కారణం చేత ఆయన వేదవ్యాసుడయ్యాడు. కానీ చాపల్యంతో కృతి వివాహములకు ముందు తన ప్రమేయంతో కృష్ణ భగవాను పిలిచింది కాబట్టి మంత్రాధిష్టాన దేవతని పిలవడంలో తగినంత నిబద్ధత లేకుండా భార్య చాపల్యంతో పిలిచింది కాబట్టి అలా పుట్టినటువంటి కానీయుడు మాత్రం ఆయన లోక ప్రళయ హేతు పిలవటాడు. అందుకని మహాధర్మమూర్తి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన మూర్ఖలోకాలు వెళ్ళేటప్పుడు అన్నం పెట్టాలి. బంగారం ఇచ్చాడు కానీ అన్నం పెట్టలేకపోయాడు. ఎందుకంటే ఆ దుష్ట చతుష్టయంలో ఒకడై దుర్యోధనుడి యొక్క కొడుకు పెరిగాడు. పైగా అసలు అన్నింటికన్నా భయంకరమైన విషయం ద్రౌపదీదేవి అక్కడ ఉండగా తొడ మీద చెయ్యి వేసి కొట్టినటువంటి మహాపాపం కనుగొచ్చి అక్కడ ఏదో ఒక భార్య వచ్చి మన ఇంటిలో ఉండగా పొరపాటును కూడా తొడ మీద తప్పు చెయ్యకూడదు. అది పరమ పాతక లేదు. శాస్త్రం ఇంటిని చాలా దారుణంగా నిషేధించింది. అందులో ఇది ఒకటి, దాన్ని చెయ్యకూడదు. అలాంటిది పొడవ మీద తెరిచాడు. అది చూసే దుశ్శాసనం తెరిచాడు. తెరిచినట్టుగా పొడవ ఎదిగిపోయాడు. అందుకని అంత లోకప్రలయ హేతు వచ్చాడు. అందుకని రెండింటికి వేదాన్ని చూపిస్తారు. అలా పుట్టినటువంటి వేదవ్యాసుడై మహానుభావుడు ఆయన 18 పురాణములను రచించి వేదములను విభజించాడు. అటువంటి వేదవ్యాసుడి యొక్క జననం చెప్పిన తరువాత ఆ వేదవ్యాసునికి జన్మనిచ్చినటువంటి సత్యవతీదేవి తిరిగి కన్యాత్వంతో పరమ ప్రతివ్రత వేయి ఆవిడలో ఎటువంటి దోషము లేకుండా ఆవిడ తిరిగి శంతమహారాజు గారికి భార్య సత్యవతి. ఇది వినగానే జనమేజుడు మళ్ళీ అడిగాడు, అదేంటయ్యా సత్యవతి పాత మహర్షి చేపట్టారు కదా, అది మళ్ళీ శంతమహారాజు గారికి భార్య ఎందుకయింది, అసలు ఆ కారణం ఏమిటి, భీష్మ ప్రతిజ్ఞ ఏమిటి? ఆయనకి శంకర మహారాజు గారికి అప్పటికే యవరాజ్యాభిషేకం చేయబడినటువంటి భీష్ముడు కొడుకున్నాడు కదా, అంత పెద్ద కొడుకుండగా మళ్ళీ సత్యవతిని ఎందుకు చేపట్టారు, ఈ రహస్యాలు చెప్పవలసింది అని అడిగారు. అయితే అది ఇప్పుడు ప్రారంభిస్తే అయ్యేది కాదు భీష్మపర్వం. అందులో చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ఆ భీష్ముని యొక్క జన్మ వృత్తాంతం, మళ్ళీ ఆ భీష్ముడు ప్రతిజ్ఞ చేయడం, శంకర మహారాజు గారు సత్యవతిని వివాహం చేసుకోవడం,
గంగాదేవిని వివాహం చేసుకోవడం, బ్రహ్మసభ, ఈ రహస్యాలు వాటి ప్రతినిత్యం పతనం కాకుండా ఉండడానికి ఎన్నో ఉపదేశాలు ఉంటాయి అందులో ఉండి వీటి వెనకాల పాండవ వృత్తాంతం, 5 పాండవులకి ఒక్క ఇల్లాలు ఎదురైంది ద్రౌపదీదేవి, ఈ రహస్యాలన్నింటినీ చూపిస్తారు. ఇవి చూపించడానికి ఒక దేవీ భాగవతాన్ని, ఒక మార్కండేయ పురాణాన్ని, మహాభారతంలో ఆది పర్వాన్ని కలిపి చూసి తీసుకొస్తారు సర్వసూక్ష్మాన్ని. దాన్ని రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. ఎందుకంటే ఇవాళ ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేది కాదు, మధ్యలో విడిచిపెట్టడం మంచిది కాదు. అందుకని రేపటి రోజున ఆ భీష్మ జననానికి సంబంధించిన విషయాన్ని చెప్తాను. పరమ పావనమైనటువంటి మన జ్ఞానోత్పత్తి సుఖ జననము, ఇంటూ అద్భుతమైనటువంటి విషయాన్ని విన్నాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వాటిని లేనటువంటి భాగ్యాన్ని తల్లి మనకి కటాక్షించింది. మంగళాకారం మరియు రాజాలకు రాజాత్మంగళం మంగళం కోటేంద్రాయ మణిగుణా అని చక్రవర్తి సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామికార్థప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ హరినాథాయ మంగళం కరజ నక్షురం వాకర్మ వాక్కాయుం వా శ్రవణైజం వామాన సంవాపరామం గీతం గీతం వా సర్వమే తక్షణస్వా శ్రీ మహా